దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మనం ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా దివ్య డైమండ్స్ ప్రేక్షకులందరికీ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ తులారాశి వారికి ముఖ్యంగా 4 పారామీటర్స్లో తులారాశి వారికి ఫలితాలు ఏంటంటే ఆదాయం 11 పాళ్ళు ఉంది, వ్యయం 5 పాళ్ళు ఉంది, రాజపూజ్యం 2 పాలు, అవమానం 2 పాలు. కాబట్టి ఓవరాల్గా మంచిది బాగానే ఉందని తులారాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే ఆదాయం 11 పాళ్ళు ఉంది, ఖర్చు 2 పాళ్ళు ఉంది, 5 పాళ్ళు ఉంది, అండ్ రాజపూజ్యం 2 పాళ్ళు అండ్ అవమానం 2 పాలు. అంటే రెస్పెక్ట్ ఇవ్వడము అండ్ మీకు అవమానం జరగడం ఈక్వల్గా ఉంది. ఇకపోతే ఇన్కమ్ బాగానే ఉంది, 11 పాళ్ళు ఉంది, వ్యయం 5 పాళ్ళు ఉంది. కాబట్టి కొంతవరకు మీరు బాగుందనే చెప్పాలి. ఇకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అండ్ చాలా వరకు ఎంతో కష్టపడితేనే కానీ పనులన్నీ పూర్తి కావు. తర్వాత రుణాలు తీరిపోతాయి అండ్ బంధుమిత్రులు కొంతవరకు సహకరిస్తారు. లేకపోతే తులారాశి వారికి ఇక పోలీస్ కేసులు ఇలాంటివి ఏవైతే ఆల్రెడీ కేసులలో ఉన్నాయో అవి మీకు సానుకూలంగానే ఉంటాయి. అండ్ కొంచెం కంటి చూపుకు సంబంధించిన కొంచెము సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇకపోతే ఇంటి లోపల పెద్ద వ్యక్తులతో ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఈ విధంగా ఓవరాల్గా కొంచెం బాగానే ఉందని చెప్పాలి. ఇకపోతే యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఎమరాల్డ్. ఈ 2 రత్నాలకు ఎప్పుడైనా ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే మనకు నిజంగా లక్ష్మీనారాయణ యోగం అంటారు దీన్ని. ఎందుకంటే మనకు బ్లూ జాగర్ డైమండ్ లక్ష్మీదేవి స్వరూపం అయితే ఎమరాల్డ్ విష్ణుమూర్తి స్వరూపం. వీళ్ళిద్దరు ఆది దంపతులు కాబట్టి లక్ష్మీనారాయణ యోగం అంటారు. ఎప్పుడైనా ఈ 2 రత్నాల కలయిక చాలా మంచిది. మనకు ఇండియాలో జాతకరీత్యా మనకు తెలుసు, ఇది మన జ్యోతిష శాస్త్ర ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం ఈ కాంబినేషను ఈవెన్ విదేశాల్లో కూడా చాలామంది దీనికి నచ్చుతారు. ఎందుకంటే దీనికి అందరికీ బిహైండ్ కూడా లక్ష్మీనారాయణ యోగం ఉండడమే, వాళ్ళు మన శాస్త్రాలు నమ్మినా నమ్మకపోయినా. సో అలాంటి మంచి సత్ఫలితాలు ఈ 2 కాంబినేషన్లో ఉంటాయి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 5, 6, 8 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ విధంగా తులారాశి వారికి ఇన్కమ్ బాగానే ఉంది. కాకపోతే రాజపూజ్యం, అవమానం 2 ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా కొన్ని బాగుంది. కాకపోతే మనం చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే జాతకం ఎలా ఉన్నా మనం చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా మనం చేయాల్సిన రెమెడీస్ రత్నాలు పెట్టుకోవడం, ఏదైనా పూజా విధానాలు చేసుకోవడం, జాతకాన్ని తెలుసుకొని మనం దాని తగ్గట్టు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం. ఇంతే మనం చేయాల్సిన పనులు. ఇంతకంటే ఇక వేరే పనులే లేవు. జాతకం బాగుంది బాగాలేదు, ఇట్లా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం వచ్చేది, గొడవలు జరిగేది, ఇట్లా మనకు తెలిసిందనుకోండి, గొడవలలో అవాయిడ్ చేయాలి. అనారోగ్య విషయంలో కూడా తినే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నగా అనారోగ్యం రాగానే ఎంబడి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాంటి మనము చేయాల్సిన పనులే ఉంటాయి. ముఖ్యంగా ఇదే మనం చేయాల్సి. సో ఇదే కాకుండా ఇంకే వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి. దివ్య డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎంఏ క్వాలిఫైడ్ అండ్ పిహెచ్డి క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంత దారుణం అయిపోయిందంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవడు పడితే వాడు ఇక్కడ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని రుద్రాక్షలు వేసుకొని చెప్పేస్తున్నారు. అలా కాదు, జ్యోతిష్యం చదివిన వ్యక్తి మాత్రమే, జ్యోతిష్యంలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన శాస్త్రం. చాలామంది అసలు ఇలాంటి పవిత్రమైన శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు. సో అది కాకుండా దివ్య డైమండ్స్లో అలాంటిది ఏది ఉండదు. శాస్త్రాన్ని శాస్త్ర ప్రమాణాలతో చెప్పడమే కాదు, చెప్పే ప్రతి విషయాన్ని రాసిస్తారు. ఆ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. అండ్ నిజంగా ఈ శాస్త్రాలను కూడా కాపాడడం కోసం అసలు నిజంగా డూప్లికేట్స్ చాలా వరకు మార్కెట్లో ఉన్నాయి. మేము ఒక జెమాలజిస్ట్గా ఎంత కృషి చేస్తున్నామంటే డూప్లికేట్స్ పెట్టుకుంటే నిజంగా శాస్త్రాల మీద కూడా నమ్మకం పోతుంది. ఆ కారణం చేత మేము నిజంగా ఈ డూప్లికేట్ ఇరాడికేట్ చేయడం కోసం ఇవన్నీ వివరాలు ఇలా మల్టిపుల్ వేస్లో మనం ఈ రత్నాల గురించి చెప్పడం జరుగుతుంది. నిజంగా కాకపోతే ఏంటంటే రత్నధారణ అనేది జ్యోతిష్ శాస్త్రానికి లింకప్ అయి ఉంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం గురించి కూడా మేము చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే జ్యోతిష్యంలో కూడా ఇంత యాక్యురసీ కరెక్ట్ ఉండాలంటే దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి, క్వాలిఫైడ్ అయి ఉండాలి. సో ఒక పవిత్రమైన శాస్త్రము, వాళ్ళకు నిష్ఠ ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి. ఇలాంటి ఎన్నో పారామీటర్స్ మన జ్యోతిష్ శాస్త్రంలో ఆస్ట్రాలజర్స్కి ఉండాలి. సో అలాంటి వాళ్ళనే
ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఉన్నందు వల్ల మీకు ఒక పర్ఫెక్షన్ అన్నది, ఒక రత్నధారణ వల్ల ఒక పర్ఫెక్ట్ రెమెడీ అన్నది మీకు లభిస్తాయి. ఇకపోతే 5, 6 1, 5, 6, 8 మీకు లక్కీ డేట్స్ ఈ ఓవరాల్గా సంవత్సరం ప్రకారం. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి, రోడ్ నెంబర్ 45 నుండి వస్తున్నప్పుడు మాదాపూర్ అన్నది జంక్షన్లో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దివ్య డైమండ్స్ ఉంటుంది. నో హాలిడే ఎట్ మాదాపూర్, మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.